మెటామాస్క్ వ్యాలెట్. ఈ వ్యాలెట్ అయితే ఎవరెవరైతే క్రిప్టో ఎయిర్‌డ్రాప్స్‌లో పాల్గొంటా ఉన్నారో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్పుకోవచ్చు. మెటామాస్క్ ఒకటే కాదు, సోలానా వ్యాలెట్ గానివ్వండి, బైబిట్ గానివ్వండి, లేకపోతే ఫాంటమ్ గానివ్వండి. ఈ వ్యాలెట్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎయిర్‌డ్రాప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసు, నోడ్‌పే, సోపై ఇలాంటి ఎయిర్‌డ్రాప్‌లో అయితే మనం పాల్గొంటాం కదా! సో, అక్కడ వచ్చిన పాయింట్స్‌ని మనం టోకెన్స్‌గా అంటే ఆ పాయింట్స్‌ని కాయిన్స్‌గా కన్వర్ట్ చేసుకుంటాం. ఏవైతే కాయిన్స్ వచ్చింటాయో ఆ కాయిన్స్‌ని అయితే మనం ఏదో ఒక వ్యాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి కదా! ఆ వ్యాలెట్స్ అనేది ఇవే అనేసి చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనం మెయిన్‌గా మాట్లాడుకుంటే ఓన్లీ అక్కడ కాయిన్స్‌ని మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా చేయొచ్చు అంటే ఆ కాయిన్స్‌ని మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకున్న తర్వాత వాటిని యూఎస్‌డిటీ‌లోకి గాని, ఐఎన్ఆర్‌లోకి గాని ట్రాన్స్‌ఫర్ చేసుకొని వాటి ద్వారా మనకు నచ్చిన కాయిన్స్ ఇప్పుడు గ్రాస్ కాయిన్స్ అనుకోండి. గ్రాస్ కాయిన్స్ సెల్ చేసి మీరు వేరే కాయిన్ అంటే బిట్‌కాయిన్ గాని, ఈథీరియం గాని, సోలానా గాని వేటిపైనైనా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మనకు మెయిన్‌గా చూసుకుంటే మీమ్ కాయిన్స్ కానివ్వండి, లేకపోతే ఏవైనా న్యూ కాయిన్స్ లిస్ట్ అవుతా ఉంటాయి కదా! అవనేది ఇలాంటి వ్యాలెట్స్‌లో అయితే మనకు ముందుగా లిస్ట్ అవుతా ఉంటాయి. సో, అలాంటి కాయిన్స్ పైన మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ పొందడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ మెటామాస్క్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఏ విధంగా యూజ్ చేయాలనేది వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టెప్ టు స్టెప్ అయితే ఫాలో అవ్వండి. ముందుగా మీ మొబైల్‌లోని ప్లే స్టోర్‌ని అయితే ఓపెన్ చేయండి. వన్స్ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్‌లో అయితే మెటామాస్క్ అని టైప్ చేయండి. సో, వన్స్ మెటామాస్క్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకైతే అప్లికేషన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. సో, వన్స్ దీన్నైతే ఇన్‌స్టాల్ చేయండి. సో, వన్స్ ఇన్‌స్టాల్ అవ్వగానే ఓపెన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకు మెటామాస్క్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మెటామాస్క్ అనే లోగోతో అదేవిధంగా ఇక్కడ మన ట్యాగ్‌తో. సో, వన్స్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా! వన్స్ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఆల్రెడీ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ మెటామాస్క్ వాలెట్ ఉంటే ఇంపోర్ట్ చేయండి. లేకపోతే క్రియేట్ న్యూ వాలెట్ ఉంది కదా! వన్స్ దానిపైన క్లిక్ చేయండి. సో, ఇక్కడి నుంచి అయితే మీకు స్క్రీన్ రావచ్చు, రాకపోవచ్చు. సో, ఏదైతే నేను క్లియర్‌గా వాయిస్‌తో చెప్తున్నానో ఆ పాయింట్స్ అయితే మీరు మీ మొబైల్‌లో చేయండి. సో, కొద్దిగా పైకనగానే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా! దాన్ని టిక్ పెట్టేసి ఐ అగ్రీ ఉంది కదా! ఐ అగ్రీ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఐ అగ్రీ పైన క్లిక్ చేయగానే మనకు అగైన్ మళ్ళా టర్మ్స్ ఆఫ్ యూజ్ వస్తది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేసేసి యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మనకైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటది. సో, పాస్వర్డ్ మీరు ఏ పాస్వర్డ్ అయితే పెడతారో సేమ్ కింద కన్ఫర్మ్ పాస్వర్డ్‌లో కూడా అదే పాస్వర్డ్ ఇచ్చేసి ఐ అండర్‌స్టాండ్ పైన క్లిక్ చేసేసి క్రియేట్ పాస్వర్డ్ పైన అయితే క్లిక్ చేయండి. సో, వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకైతే క్రియేటింగ్ యువర్ వాలెట్ అనేసి వస్తది. సో, కొద్దిగా టైం తీసుకుంటది. మీరైతే బ్యాక్‌కి, హోమ్‌కి అలా వెళ్ళకండి. సో, కొద్దిగా ఒక నిమిషం అయితే వెయిట్ చేయండి. సో, నెక్స్ట్ మనకైతే స్టార్ట్ అని వస్తుంది కదా! వన్స్ స్టార్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మాన్యువల్ అనేసి వస్తుంది కదా! సో, దాన్ని కొద్దిగా కిందకెళ్తే అగైన్ స్టార్ట్ వస్తుంది కదా! సో, స్టార్ట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ స్టార్ట్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్‌లో అయితే మనకు ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకోమని అడుగుతది. వన్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాప్ టు రివీల్ యువర్ సీక్రెట్ రికవరీ పార్ట్స్ అని ఉంది కదా! వన్స్ దాన్నైతే అక్కడ చూసుకుంటే వ్యూ ఉంది కదా! వ్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు 12 వర్డ్స్ అయితే కనపడుతున్నాయి కదా! ఆ 12 వర్డ్స్‌ని కూడా మీరైతే ఫోటో తీసి పెట్టుకోండి. లేకపోతే ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ 12 వర్డ్స్ మనకు ఫ్యూచర్‌లో అయితే చాలా అంటే చాలా యూజ్ ఉంటది. ప్రతి చోట మనం ఎక్కడెక్కడైతే మనం మెటామాస్క్ వాలెట్ ఇస్తా ఉన్నామో నెక్స్ట్ మనం విత్‌డ్రా చేసుకోవాలన్నప్పుడు అంతా కూడా మనకైతే అదే అవసరం ఉంటది. సో, వన్స్ అది చేసిన తర్వాత కింద కంటిన్యూ ఉంది కదా! కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే సేమ్ మనం ఆల్రెడీ ఏమేమి ఇచ్చింటామో అంటే ఫస్ట్ వర్డ్ దగ్గర మనకి కింద 12 వర్డ్స్ ఉన్నాయి కదా! అది అరేంజ్ చేయమంటోంది. వన్స్ అరేంజ్ చేసిన తర్వాత కింద కంప్లీట్ బ్యాకప్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. సో, ఇన్ కేస్ మీకు ఎర్రర్ వస్తుందంటే అక్కడ చూసుకోండి కంప్లీట్ బ్యాకప్ పైన సక్సెస్ అని వచ్చిందో లేదో 1కి 2 సార్లు చూసుకున్న తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత మాత్రమే కంప్లీట్ బ్యాకప్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మీకైతే కంగ్రాచ్యులేషన్స్ వస్తది. కంగ్రాచ్యులేషన్స్ వచ్చేసి కొద్దిగా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే డన్ అని వచ్చింది కదా! సో, ఇప్పుడు మీ మెటామాస్క్ వాలెట్ అయితే మీకు క్రియేట్ అయినట్లు. వన్స్ డన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ డన్ పైన క్లిక్ చేయగానే మీకైతే మీ మెటామాస్క్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకు ఎనేబుల్ ఆటోమేటిక్ సెక్యూరిటీ చెక్స్ ఉంది కదా! దాన్ని అయితే క్లిక్ చేయండి. వన్స్ దాన్నైనా క్లిక్ చేయండి. లేకపోతే నో థాంక్స్ అయినా క్లిక్ చేయండి. నో ఇష్యూస్. సో, ఇక్కడైతే మనకు టేక్ ద టూర్ ఉంది కదా! అవన్నీ కూడా క్యాన్సిల్ కొట్టేయండి. సో, నెక్స్ట్ మనం మెయిన్ మాస్క్ వాలెట్ అయితే ఓపెన్ అయింది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకుంటే మన అమౌంట్ వచ్చేసి $0 ఉంటది. ఎందుకంటే మనం ఏదైనా ఎయిర్ డ్రాప్స్‌కి ఆల్రెడీ లింక్ చేసింటే మన వాల్యూ అనేది అక్కడ చూపిస్తది. ఇన్ కేస్ మనం ఎప్పుడు చేయకుండా ఫస్ట్ టైం చేస్తా ఉంటే మనకు వచ్చేసి $0 చూపిస్తది. సో, దీని నుంచి మనం మన ఛానల్‌లో అయితే చాలా ఎయిర్ డ్రాప్స్ చేస్తాను. ఆ ఎయిర్ డ్రాప్స్ అన్నీ కూడా మన మెటామాస్క్ వాలెట్‌కి కానివ్వండి, ఫాంటమ్ వాలెట్‌కి కానివ్వండి, సోల్‌ఫైర్
వ్యాలెట్కి కానివ్వండి ఏ విధంగా లింక్ చేయాలి ఏంటి ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో ఇదైతే మెటామాస్క్ వ్యాలెట్ జస్ట్ వ్యాలెట్ లాగా మాత్రమే. సో మనం అక్కడ ఎర్న్ చేసిన కాయిన్స్ అన్నీ కూడా ఈ మెటామాస్క్ వ్యాలెట్లో అయితే యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం స్టోర్ చేసుకొని వాటిని అయితే మళ్ళీ మనం మన క్రిప్టోలో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.